సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధమై 19 మంది మృతి చెందిన నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ బస్సులను ఒంగోలు డీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు సీఐలు శనివారం రాత్రి తనిఖీలు చేశారు. ఒంగోలు నగరంలోని మంగమూరి రోడ్, అద్దంకి బస్టాండ్ సెంటర్లలో ట్రావెల్ బస్సులను తనిఖీ చేశారు. బస్సుల్లో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు బయటపడడానికి అత్యవసరమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయో లేదో పరిశీలించారు. ఎమర్జెన్సీ డోర్ల పనితీరును పరిశీలించారు. అత్యవసర సమయాలలో గాజు అద్దాలను పగలగొట్టేందుకు అవసరమైన బ్రేకర్లు అందుబాటులో ఉంచాలన్నారు. బస్సు రిజిస్ట్రేషన్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అనంతరం డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించారు. తాలూకా సీఐ విజయ్ కృష్ణ మాట్లాడుతూ బస్సు బయలుదేరడానికి ముందు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను పరిశీలించుకోవాలన్నారు. ప్రైవేటు ట్రావెల్ బస్సులు నిబంధనలు పాటించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ తనిఖీలలో సీఐలు విజయ్ కృష్ణ, నాగరాజు, మాతంగి శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐ పాండురంగారావు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్ మీద స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. ఈ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో మంగమూరు జంక్షన్ వద్ద మేము మరియు డిఎస్పీ గారు, మిగతా ఇన్స్పెక్టర్స్, ఎస్ఐస్ అందరం కలిసి స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలని దృష్టిలో పెట్టుకొని మేము ఈ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్స్ పనిచేస్తున్నాయా లేదా, అవి ఎక్కడ ఉన్నాయి, వాటిని ప్రమాద సమయంలో బ్రేక్ చేయడానికి వాడే ఎక్విప్మెంట్ బస్సులో అందుబాటులో ఉందా లేదా, మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు మంటని ఆర్పడానికి ఉపయోగించే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ బస్సులో ఉన్నాయా లేవా, ఉంటే అవి పనిచేస్తున్నాయా లేవా అనేది తనిఖీలో చెక్ చేయడం జరిగింది. మరియు ఈ అటెండెన్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్లో ఉన్న అటెండెన్స్ ప్యాసింజర్స్కి అందరికీ ఈ ఎగ్జిట్ డోర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని ఎలా ప్రమాద సమయంలో ఎలా బ్రేక్ చేయాలనేది వారికి సమాచారం చెప్తున్నారా లేదా అనే విషయం కూడా మేము ఈ డ్రైవ్లో చెక్ చేయడం జరిగింది. ఎటువంటి ఉల్లంఘనలు కనుక కనిపించినా వారి మీద ట్రావెల్స్ బస్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.